లక్షణాలు తీసుకుంటే అవక్షేప శిలల యొక్క లక్షణాలు ఇవి తక్కువ కఠినంగా ఉంటాయి. అగ్ని శిలల వంటి అంత కఠినమైనవి కావు. ఇవి పొరలు పొరలుగా ఉండడం వలన స్థరిత శిలలు పొరలు పొరలుగా ఉంటుంది. కాబట్టి లేయర్ల మధ్య మనకు ప్రధానంగా వివిధ రకాలైనటువంటి శిలలు స్థిరీకరించబడి ఉంటాయి. ఇందులో శిలాజాలు ఉంటాయి. అంటే ఈ శిలల మధ్య బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు వంటి ఈ శిలాజాలు ప్రధానంగా నిలవ ఉంటాయి. అగ్నిశిలలు శిథిలం కావడం వలన ఏర్పడతాయి కనుకనే వీటిని ద్వితీయ శిలలు, అగ్నిశిలల యొక్క రూపాంతరమే అవక్షేప శిలలుగా మనకు పిలుస్తారు. కాబట్టి ఇవి అగ్నిశిలల యొక్క తర్వాత రూపాంతరం కాబట్టి ద్వితీయ శిలలు అనే పేరుతో పిలుస్తారు. తమ గుండా నీటి ప్రసరిస్తాయి. అందువలన వీటి పల్చగా ఉండి మెత్తగా ఉండడం వల్ల వీటి మధ్య నుంచి పొరలు పొరలుగా నీటి దారులు కనబడుతూ ఉంటాయి. కాబట్టి నీరు ప్రవహిస్తుంది కాబట్టి సచ్ఛిద్ర శిలలు అంటారు.